క్రీస్తునందు ప్రియ దేవుని సంగమా, దేవుని పిల్లలారా, ప్రభు పేరిట మీ అందరికి శుభములు సమాధానం కలుగుగాక. ఈ ఉదయ కాలంలో 73వ కీర్తనను మనం ధ్యానించుకున్నాం. ఈ కీర్తనలు రాసిన వారు భక్తులైనటువంటి ఆసాఫ్ గారు. ఇది ఒక వేదనను గురించి, తనకున్నటువంటి స్థితిని, ఆ తర్వాత సమస్య నుంచి తనకున్నటువంటి వేదన తొలగించి దేవుడు తనకిచ్చినటువంటి నిశ్చింతను బట్టి, తనకిచ్చినటువంటి ధన్యతను బట్టి, నీవు నాకు తప్ప ఎవరున్నారు ఈ లోకంలో, నీవు ఉంటే చాలయ్యా అని దేవుడిని స్తుతిస్తున్నటువంటి వైనాన్ని ఈ గ్రంథంలో మనం చూస్తున్నాం. ఇశ్రాయేలుల శుద్ధ హృదయుల నిత్యంగా దేవుడు దయాళుడు అయి ఉన్నాడు. నా పాదములు జారుటకు కొంచెమే తప్పిన, నా అడుగులు జారి సిద్ధమాయి. ఇశ్రాయేలుల శుద్ధ హృదయుల నిత్యముగా దేవుడు దయాళుడై ఉన్నాడు అంటున్నాడు. ఇశ్రాయేలీయుల ఎడల అంటున్నాడు. రెండవది శుద్ధ హృదయుల ఎడల అంటున్నాడు. ఇశ్రాయేలు అంటే ఎవరు? అబ్రహాములు వచ్చి ఎవరు వచ్చారు? అబ్రహాము సంతానం ఇస్సాకు. ఇస్సాకులు వచ్చి యాకోబు, ఏశావు. యాకోబు యొక్క సంతానం 12 మంది గోత్రకర్తలు. ఇలాగా ఆ 12 గోత్రకర్తలలోంచి వచ్చినటువంటి ప్రజలని ఇశ్రాయేలీలు అన్నారు. ఇశ్రాయేలీలు అనగా మరొక రెండో అబ్రివేషన్ ఏంటంటే అబద్ధం ఆడనటువంటి వారు అంట. ఇశ్రాయేలీలు అంటే ఎవరంట? అబద్ధం ఆడనటువంటి ప్రజలు. ఇశ్రాయేలీలు అంటే దేవుని, నిజమైన దేవుని కలిగినటువంటి వారు. మూడవది నిజమైన దేవుని కలిగినటువంటి ప్రజలు. నాలుగవది ఇశ్రాయేలీలు మెడ తల వంచినటువంటి జనం, భయభక్తులు కలిగిన వారు. ఆ తర్వాత ఇశ్రాయేలీల గురించి పరిశుద్ధాత్ముడు బైబిల్ గ్రంథంలో ఏం రాస్తుందంటే, దాదాపుగా 10 మంది వచ్చేసి 100 మందిని తరుముతారని, 100 మంది వచ్చేసి 1000 మందిని తరిమి వేస్తారంట. ఎంత అంటే అంతమంది, 1000 మంది వారి మీదకి ఎదురొచ్చిన యుద్ధానికి ఇశ్రాయేలీలు 10 మంది ఉంటే చాలంట 100 మందిని తరిమేస్తారు. అంటే అంత బలవంతులు. కాబట్టి దేవుడు కలిగినటువంటి ప్రజలు ఇజ్రాయేలు. 4వ విషయం ఏంటంటే, ఇశ్రాయేలీల కంటే దేవుడు వాగ్దానాలు ఇచ్చాడట. ఏమిచ్చాడు చెప్పాలి? వాగ్దానాలు. అంటే నేను నీకు తోడుగా ఉన్నాను, నిన్ను దీవిస్తాను, నిన్ను విడిపిస్తాను, నేను గొప్ప చేస్తాను, ముది వచ్చే వరకు ఎత్తుకుంటే, ఇట్లాగా దాదాపుగా చాలా వాగ్దానాలు, పరిశుద్ధ గ్రంథాన్ని కలిగిన వారు, వాగ్దానాలు కలిగినటువంటి జన ఇశ్రాయేలీలు. నెక్స్ట్ 6వ వచ్చే విషయం ఏంటంటే, ఇశ్రాయేలీలు ఎవరంటే నిరీక్షణ కలిగినటువంటి ప్రజలు. ఎవరన్నా నిరీక్షణ. ఏ నిరీక్షణ అంటే ఇది శాశ్వతం కాదు, మనకు పరలోకం దేవుడు సిద్ధపరిచాడు. ఈ లోకంలో దేవుని చిత్తానుసారంగా ఎప్పుడైతే మనం నడుస్తామో తప్పకుండా ఆయన మనకు నిత్యత్వం, పరలోకం ఇస్తాడు అనే నిరీక్షణ, మనం తీసుకెళ్తాడనే నిరీక్షణ, మనం దేవుని చూస్తామనే నిరీక్షణ. ఇలాంటిది గొప్ప గొప్ప శుభప్రదమైన నిరీక్షణ. ఆ తర్వాత జీవముతో కూడిన నిరీక్షణ. ఇలాగా మహానిరీక్షణ, గొప్ప నిరీక్షణ, ఇలాగా గొప్ప నిరీక్షణ కలిగినటువంటి ప్రజలు. కాబట్టి ఇశ్రాయేలీలు అంటే ఎవరు? ఒకటి, ఇశ్రాయేలీలు అంటే యాకోబు నుంచి వచ్చినటువంటి 12 గోత్రకర్తలు. దేవుడు వారిని ఇశ్రాయేలీలు అన్నాడు. రెండవది ఎవరంటే ఇశ్రాయేలు అంటే అబద్ధం ఆడని ప్రజలంట ఇజ్రాయేలీలు అంటే.
మూడవది నిజమైన దేవుణ్ణి కలిగినటువంటి జనులు. నాలుగవది వాగ్దాన పుత్రులు, వాగ్దానము కలిగిన వారు. దేవుని వాగ్దానాలు వారికి తోడుగా ఉన్నాయని అర్థం. ఐదవది దేవుడే తోడుగా ఉన్నటువంటి ప్రజలు. ఆరవది ఏంటంటే నిరీక్షణ కలిగినటువంటి వారు. కాబట్టి ఇశ్రాయేలుల గురించి మాట్లాడుతూ పరిశుద్ధాత్ముడిలాగా తెలియజేస్తున్నాడు. అన్యుల గురించి ఏమన్నాడంటే వారు నిజమైన దేవుడు లేనటువంటి వారు, నిజమైన దేవుడు తెలుసుకోనటువంటి వారు. వారికంటే వాగ్దానాలు లేవంట. వారికి దేవుడు లేడు, వాగ్దానాలు లేవు, నిరీక్షణ లేదు కదా. వారు పరజనులు అని పరిశుద్ధాత్మ దేవుడు ఎఫెసీ పత్రికలో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. నిరీక్షణ లేనటువంటి వారు. మనకైతే నిరీక్షణ. ఇశ్రాయేలీయులు అంటే ఎవరైతే ఆత్మ సంబంధంగా మనం గమనిస్తే ఇశ్రాయేలీయులు ఎవరంటే భూలోకంలో నిజమైన దేవుడిని యేసుక్రీస్తును ఎరిగిన వారే, తెలుసుకున్న వారే, ఆయన చెప్పినట్లు నడుచుకున్న వారే, నమ్మి బాప్తిసం తీసుకున్న వారే, ఆయన చెప్పినట్లుగా ఏంటంటే దినదినం ఎడదగ్గ ప్రార్థనలోను, విశ్వాసంలోను, అపోస్తుల బోధలోను, రొట్టె విరచటంలోను ఎడదగ్గ ప్రార్థన చేస్తూ ఉన్నట్లయితే ప్రియమైన కాబట్టి నిజమైన దేవుని తెలుసుకోవడం, ఆయన చెప్పిన నడుచుకున్నందు వలన దేవుడు వారికి తోడుగా ఉంటాడు. అర్థమైందా? భౌతిక సంబంధమైన ఇశ్రాయేలీయులు, యాకోబు నుంచి వచ్చిన 12 మంది గోత్రకర్తలను దేవుడు ఇశ్రాయేలీయులు అన్నాడు. అది ఫిజికల్. స్పిరిచువల్ ఇశ్రాయేలీయులు ఎవరంటే ఎవరైతే ఈ లోకంలో నిజమైన దేవుని తెలుసుకొని ఆయన చెప్పినట్లుగా నమ్మి బాప్తిసం తీసుకొని దినదినము ప్రార్థన చేస్తూ అపొస్తలుల బోధలను, రొట్టె విరచటంలోను ఎడతెగక ప్రార్థన చేస్తుంటే ఎవరైతే ఉంటారో వారే ఆత్మ సంబంధమైన ఇశ్రాయేలు. ఇంకొక విషయం ఏంటంటే ఇశ్రాయేలీయులు అంటే ఈ లోకంలో ఎవరైతే అబద్ధం ఆడకుండా ఉంటారో వారు ఆత్మ సంబంధమైన ఇశ్రాయేలీయులు. ఎవరైతే అంతరంగంలో మార్పు చెందుతుంటారో వారే నిజమైన యోధుడని మాట్లాడు. అంతరంగ మార్పు చెందినప్పుడు మాత్రమే నువ్వు స్పిరిచువల్ ఇజ్రాయేలీయులు అని అర్థం. భౌతిక సంబంధమైన ఇజ్రాయేల్ ఎవరు? యాకోబు యొక్క 12 మంది కుమారులు, వారిలోంచి వచ్చిన సంతానాన్ని ఇశ్రాయేలీయులు అన్నారు. స్పిరిచువల్గా ఇశ్రాయేలీయులు ఎవరంటే ఈ లోకంలో నిజమైన దేవుని దేవుడు లేని ప్రజగా ఉండకుండా, అన్యుల వల్లే ఉండకుండా, వాగ్దానం లేనివని అన్యుల వల్లే ఉండకుండా, కాబట్టి నిజమైన దేవుణ్ణి వెదకి కనుగొన్న ఒకసారి ఆయనే తను మన ప్రత్యక్షతను ఇస్తూ ఉంటాడు. మనం వెదకలేదు కానీ మనకు ఆయన దొరికాడంట. నేను వెదకలేదు, నాకైనా దొరికాడు. ఎలాంటి నశించిపోయి ఉన్నటువంటి స్థితిలో, పాపములో, లోకములో, రకరకాల బానిసత్వంలో ఉన్నటువంటి స్థితిలో ఆయన తన ప్రత్యక్షతనిచ్చి, తన యొక్క వాక్యపు ప్రత్యక్షతను చూపించి ఆయన నన్ను మార్చేసి, నా మనసును మార్చి, నా హృదయాన్ని మార్చి తన వైపు ఆకర్షించుకున్నాడు. నన్ను వెతికి రక్షించాడు. 100 గొర్రెలు కలిగినటువంటి ఒక యజమానుని స్థితి అరణ్యానికి తీసుకెళ్ళాడు. పచ్చిగా పగలంతా మేపించాడు, సాయంత్రం తీసుకుని వచ్చాడు. కానీ ఒక గొర్రె తప్పిపోయినప్పుడు ఏం చేశాడంటే ఆ యజమానుడు ఊరికనే వదిలిపెట్టకుండా అరణ్యానికి వెళ్ళి ఆ ఒక తప్పిపోయినటువంటి ఆ గొర్రె కోసం వెతికాడంట. ఆ వెతికి కనుగొని భుజాన్ని వేసుకుని వచ్చి ఇంటికి వచ్చి తన మందులో దాన్ని కలుపుకున్నాడంట. ఆ తర్వాత తప్పిపోయిన నా గొర్రె దొరికిందని నలుగురితో కలిసి ఆనందించాడంట. దేవునికి మహిమ కలుగును గాక. అలానే అలా లోకంలో చెదిరిపోయినటువంటి, లోకంలో నశించినటువంటి నన్ను కూడా ప్రభు ఏం చేశాడని తన వాక్యపు ప్రత్యక్షతను నాకు చూపించి, దేవుడే తన ప్రత్యక్షతనిచ్చి నాలో ఉన్న చీకటిని తొలగించి తన ప్రేమను నాకు చూపించి కదా నా మనస్సును మార్చివేశాడు. ఆయనకు దాసుడిగా చేసుకున్నాడు. అంటే వెదకపోయినా నన్ను వెతికేని రక్షించాడు.
మనం వెతకలేదు కానీ ఆయన మనను వెతికాడు. నాశనానికి నరకానికి వెళుతున్న మనలను దేవుడు తప్పించాడు. ఈ లోక సంబంధమైన వెండి భోగాలు కాదు కానీ, సుఖభోగాలు కాదు కానీ, వెండి బంగారాలు కాదు కానీ, ధనధాన్యాలు కాదు కానీ, బంధువు బలగాలు కాదు కానీ, ఇవి మనకు దేవుని కాపుదల, దేవుని క్షేమము, దేవుని తోడు మనం సంపాదించుకోవాలి. కాబట్టి ఆత్మ సంబంధమైన ఇశ్రాయేలీయులు అంటే రెండవ ఎవరంట మారు మనసు పొందినవారు, ప్రభువుని నిజమైన దేవుని తెలుసుకున్నవారు, ఆయన చెప్పినట్లుగా బాప్తిసం తీసుకున్నవాళ్ళు, ఆయన బాప్తిసం తీసుకున్న తర్వాత అపోస్తుల బోధలో, ప్రార్థనలో నిత్యం ఎదిగిన వారు, ఇలాంటి వారు నమ్మకంగా ఉన్నటువంటి వారు ఆత్మ సంబంధమైన ఇశ్రాయేలీయులు. అయితే రెండవది ఏంటంటే, ఈ లోకంలో ప్రభువు నమ్ముకున్న తర్వాత అబద్ధం ఆడకుండా ఉండేవాళ్ళు. అబద్ధం ఆడకుండా ఉండాలి అని కదా. ఇశ్రాయేలీయులు ఏం చేస్తారంట? అబద్ధం ఆడనటువంటి ప్రజలు, తల వంచినటువంటి ప్రజలు, వెనుక తిరిగినటువంటి ప్రజలు. కాబట్టి మనం కూడా ఇక ఏ విషయంలో కూడా అబద్ధము ఆడకూడదు, అబద్ధము ఆడకుండా ఉండాలి. అది దేవుని ఆజ్ఞ. అబద్ధీకులందరూ కూడా ఎక్కడికి వెళ్తారంట? రెండో మరణానికి వెళ్తారు, అగ్నిగుండానికి వెళ్తారని ప్రకటన గ్రంథం 21:8 ఆయన తెలియజేస్తున్నాడు. అబద్ధీకులు రెండో మరణానికి పాత్ర. కాబట్టి అబద్ధం ఆడకుండా ఉండాలి. స్పిరిచువల్ ఇజ్రాయేలీయులు ఏంటంటే అబద్ధం ఆడకుండా, ఈ లోకంలో పాపం అంటకుండా భయభక్తులు కలిగి నడుచుకోవాలని అర్థం. కాబట్టి ఇశ్రాయేలీయులు అంటే అర్థమైందా? ఒకటి భౌతిక సంబంధమైన ఇజ్రాయేల్ గురించి, ఆత్మ సంబంధమైన ఇజ్రాయేల్ గురించి మనం ఇప్పుడు తెలుసుకున్నాం. కాబట్టి అంటున్నాడు ఇశ్రాయేలీయుల ఎడల, ఆశాభక్తుడు రాస్తున్నాడు 73వ కీర్తనలో, ఇశ్రాయేలీయుల ఎడల ఒకటి ఏంటంట? దేవుని పిల్లల ఎడల. రెండవది ఏమంటున్నాడంటే శుద్ధ హృదయుల ఎడల. ఎవరి ఎడలంట? ఒకటి ఇశ్రాయేలీయుల ఎడల, రెండవది శుద్ధ హృదయుల ఎడల నిశ్చయముగా దేవుడు దయాళుడై ఉన్నాడు. అర్థమైందా? ఇక్కడ ఎవరైతే రక్షించబడి ఉన్నారో వారి ఎడల, దేవుని మాట ప్రకారం నడుచుకుంటారో వాడి ఎడల. రెండవది శుద్ధ హృదయుల ఎడల. అర్థమైందా? శుద్ధ హృదయం అంటే మంచి మనస్సు, మంచి హృదయం, లోపల కపటం లేనటువంటి స్థితి.